హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో మళ్ళీ మేమైతే మా జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చినాము. జ్యోతి అంటే చెప్పకుండా వచ్చినాం, సర్ప్రైజ్ చేద్దామని. మేము జ్యోతికి చెప్పాలి, ఇంకా ఏం చేస్తున్నా చూద్దాం. జ్యోతి ఆల్రెడీ వచ్చేది నీళ్ళు ఇచ్చిపోయింది, అట్లా ఎందుకంటే శిరీష కాకపోతే ఇంటికి వస్తామని తెలియదా? హాయ్ జ్యోతి, బాగున్నావా? అయిపోయింది ఒక పొద్దు. అయిపోయింది. ఏం చేసినావు? ఒక పొద్దు పట్టిన. ఈ కార్తీక మాసంలో నారికేలి దీపము వెలిగిస్తారంట. అంటే కొబ్బరికాయ 3 కన్నులు ఉంటాయి కదా, ఆ కొబ్బరికాయని అట్లా ముట్టిస్తారు. అట్లా ముట్టించిన. నీకు కూడా దమ్ము వస్తుంది జ్యోతి. శిరీష మాట్లాడుతా కానీ ఈ వాడికి వచ్చే మాట్లాడితే దమ్ము వస్తుంది బాగా ఆడుతుంది. మొత్తం క్లీన్ చేసే వరకల్లా ఏమంటారు, అన్ని క్లీన్ చేసుకుని పూజ చేసుకునే వరకల్లా ఈ టైం అయింది. అయిపోయి ఒక పొద్దు మొత్తం ఇచ్చేసినావా? ఏం తిన్నావు ఇప్పుడు? ఖర్జూరతోనే ఇస్తారు ఎప్పుడైనా ఒక పొద్దు తిన్నా. తర్వాత బెల్లమన్నంలో పెరుగు చక్కెర వేసుకొని తిన్నా. మళ్ళీ నైట్ తింటావా? వీలైతే మళ్ళీ ఫ్రూట్స్ తినాలి జ్యోతి. ఇప్పుడు ఫ్రూట్స్ తినేసి పొద్దుగాల తినాలి. అదే, ఎందుకంటే రైస్ తీసుకోవద్దు. ఇప్పుడు ఒక పొద్దు ఉన్నప్పుడు డైరెక్ట్ అట్లా ఏమంటారు తినొద్దు అంటారు, ఎందుకంటే ఖాళీ కడుపు ఉంటుంది కదా పొద్దంతా. అందుకనే ఓన్లీ ఫస్ట్ టైం అది ఆ ఫీలింగ్ అసలు ఎంత మంచిగా ఉంది తెలుసా. ఒక పొద్దు ఉండడమా? ఎందుకు మరి? డెకరేషన్ నారికేలి దీపం, ఆ నారికేలి దీపం ఉందా, అదంతా. ఓకే ఓకే ఓకే. ఈ దీపము మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎల్లమ్మ దేవత. నువ్వు కూడా ఎలా ఒక పెద్దనా? అంటే ఒక్కోళ్ళు ఒక్కో విధంగా ఉంటారట. ఎల్లమ్మకుంటారు, ఇంకా శివునికి ఉంటారు ఎక్కువ. అంటే ఇంటి దైవం బట్టి ఎవరైనా ఒక పొద్దు ఉంటారు. అవన్నీ క్లీన్ చేసి పూజ చేసుకున్న వరకు ఈ టైం అయింది. సో యాక్చువల్లీ మేమేంటంటే శిరీష వాళ్ళ ఇంటికి పోదామని వెళ్ళినాం. సడన్గా మళ్ళీ ఈరోజు పండగ కదా, కలిసిపోదామన్నట్టుగా మేము ఇంటికి వచ్చినాం. అంటే చీకటి అవుతుంది కదా జ్యోతి, అట్లానే లేట్ అయింది కదా. ఇక మళ్ళీ డాడీకి ఇబ్బంది అవుతుంది అని అన్న గడ్డి కోసి డాడీ కూడా వంట చేసి వచ్చేసినాం. మళ్ళీ డాడీ ఒక్కడవుతారు కదా జ్యోతి, అందుకని చెప్పినాం. మళ్ళీ అబ్బా మస్తున్నారు. ఫోటో చేయాలి ఒకటే. ఎటు చూస్తున్నావు? అవును, అప్పుడే ఈరోజు ఆడలే జ్యోతి, స్కూల్ ఆడలే కదా జ్యోతి. స్కూల్ ఆడలే అయితే ట్యూషన్కి ఏమైతుంది? స్కూల్లో ట్యూషనేనా? అలా మంచిగా పటాకులు కాల్చుకొని ఈ రోజు కూడా. అవును, ఈరోజే కలిసేది. చూసిన జ్యోతి మా అదృష్టం, మన దీపావళి కాలలేదు. కార్తీక పౌర్ణం కలుద్దామని చెప్పేసి అన్నం మోపడి తీసుకొచ్చిండు. ఒక 8 కిలోలు అది బ్యాగ్ నుండి తీసుకొచ్చిండు. అది ఈరోజు కలుద్దాం అనుకుని ఈరోజు మళ్ళీ ఇంటికాడ పోలేము. అందుకే దేనికైనా అదృష్టం. వాళ్ళు కూడా పొద్దుగాలు వస్తున్నారు, మేము మా అబ్బుల్ని వచ్చేస్తాం మళ్ళీ స్కూల్ పోయేటట్టు. సరేనా, వెళ్ళాలా మేము? రైటా, చలో. జ్యోతి మీ ఇంట్లో వెంటిలేషన్ సూపర్ ఉంది జ్యోతి. ఎన్ని లైట్లు ఉన్నాయి అసలు? అదే అంటారు, మీరు పెట్టుకోరు కదా వీడియో కోసం. మరి లేకపోతే ఇంత వెంటిలేషన్ అనేది అసలు. మా జ్యోతి తీస్తా కానీ చేయదు. అదే వీలు కాదు. ఏం జ్యోతి అన్ని సామాన్లు బయట వేసుకొని కూర్చున్నావు. ఇప్పుడు దగ్గర మళ్ళా తులసి చెట్టుకి అందరు పొద్దుగా వేసిరు కదా. నేను స్టేటస్ చూసిన చాలా మటుకైతే ఎర్లీ మనం మబ్బులనే వేసారు కొంతమంది. అంటే వీళ్ళని బట్టి ఇంట్లో పూజను బట్టి. అరే అవునవును, ఇప్పుడు ఒక పొద్దు ఇదే ఉందా చాలా. అదే చాలా మంది ఇంట్లో ఏమంటారు పూజ రూమ్, అదే పూజ రూమ్ లో తీసుకొచ్చి పెట్టి మరి రోజు పూజ చేసారు చాలా మటుకు. అంటే పూజ రూమ్ పెద్దగా ఉండి మంచిగా ఉంది అనుకో, అట్లా కుషన్ పూజ చేయడానికి వస్తే ఓకే. కానీ ఇప్పుడు అలా ప్లేస్ లేదు కదా, అట్లా ఇంటికాడ ఎదురుగా ఉన్నా కానీ ఏం కాదు, మంచిగా ఎదురుగా ఉంది కాబట్టి చేసుకోవచ్చు, ఏం కాదు. చలో లెట్స్ గో, బాయ్ మరి. సరేనా, రేపు పొద్దుగా వస్తే అమ్మ రాము, మేము మబ్బునే వచ్చేస్తాం మళ్ళీ. నాన్నగానికి అందాలి, లేకపోతే పాలు వినడానికి రావాలి. డాడీకి ఇబ్బంది అవుతుంది కదా. సరేనా, జ్యోతి కోసమా ఏం తెచ్చినావు? అరే అది జ్యోతి కలబందది, ఆ ఫ్రై చేసుకుంటారు. మొన్న మేము టమాటా కర్రీలు వేసుకున్నాము, సూపర్ ఉండదు తెలుసా. కానీ ఏర్పడలే, అది వేసినట్టే ఏర్పడలేదు. నాన్న కోసం వేసినాము, మంచిగా ఉండే. ఎలా పెట్టినా తెలుసా? బ్యాగ్ ఉన్నా ఇన్నానా ఇదా? అది కొన్ని వస్తాయి కదా పువ్వులు, అవి రాలిపోతున్నాయి పువ్వులు. మొన్న మేము తెంపినాం టమాటా కర్రీనే కదా, డైరెక్ట్ ఎంచారు కదా అవి. మీరు చెమ్మకాయ అనుకోరు ఎప్పుడన్నా మీరు? ఏంది అది? ఏమొస్తుంది? కుక్కలు రావు. అది పెడతానా ఇంట్లోకా? ఎట్లా గుర్తుపడుతుంది? లైట్ మెరుస్తుంది అనమాట. అది
నైట్ టైంలోనా నైట్ టైంలో. మాకు అక్కడ వద్దులే, మాకు గేట్ ఉన్నది. మా గేట్లో లోపలికి ఏం రావు. కోళ్ళు రాకుండా ఏం చేయదు, కోళ్ళు వస్తున్నాయి మా ఇంట్లోకి వచ్చి మరీ షిట్టు పోతున్నాయి అవి. వేరేటోళ్ళ మేము ఉన్న ఇంట్లోకి వచ్చి మరీ షిట్టు పోతున్నాయి అవి. సరే చెప్తుంది ఏ కోళ్ళ గురించా? ఓ అమ్మో. అప్పుడు చెప్తా. సరే రైట్, బాయ్ బాయ్. చీకటి రైట్. హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చలి పెడుతుందా? బీభత్సంగా పెడుతుంది. ఇన్ని రోజులు ఇంత పొద్దుల ఎప్పుడు లేవలే కాబట్టి కానీ జర్నీ వేయలేగా బామ్మ ఇంటికాడ అంటే అంత అనిపించలేదు, కానీ బయట నుంచి వస్తే తెలుస్తుంది. బయటకు వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఘోరంగా చలి పెడుతుంది ఇప్పుడైతే. పప్పు ఆల్రెడీ వచ్చి పోయినట్టున్నాడుకి, నేను చెడికాగా వేసేస్తా, సరేనా? వాటి లొకేషన్ పప్పు కూడా ఆల్రెడీ వచ్చేసినట్టుండు. బకెట్ కూడా తీసుకొచ్చిండు. ఇగో లాస్ట్ మిగిలిన పిల్లకి ఇది ఒక్కటే పిల్ల. ఇది కూడా మనం ఉంటుంది పోతే కుసుకుంటుంది తెలియదు, కానీ అదొక్కటే మీల్. ఇది దానికి కాపాడుకోవాలి. మునియాన్ని కూడా బయటనే కట్టేసి పెట్టేసినాం. ఓ ఇంకా పాలు విండలే అయితే. మై గాడ్ పప్పాజీ, ఓ అదేంది ఆవులేదు. ఓహో పాలు విండిండు, పాలు పోసొచ్చిండు. అవును కట్టేసినానికి పోయినట్టు పప్పాజీ, అందుకని కోళ్ళు బయటకు వెళ్ళినాయి. చలో మా పప్పు ఆవును కట్టేసి లాగ్ కోసం చిన్న కొద్దిగా గడ్డి కోసుకొని వస్తూ ఉన్నాడు. ఎప్పుడు వచ్చినావు నువ్వు? 6 గంటలకు వచ్చినావా? నేను వచ్చేటప్పుడు చెల్లెలు ఇంటికాడ బండి చూసిన యాక్టివ్ కనబడ్డది. అయ్యా నువ్వు లేవలే అని చెప్పేసి నేను డైరెక్ట్ ఇటుక వరకు వచ్చిన. వచ్చేలోపు ఇంకా షాకు, అన్ని పనులు చేసి పెట్టేసినావు. కోళ్ళు బయట దుంకుతున్నాయి ఎంత కాపాడినా కానీ. ఆ చిన్నపిల్ల ఎట్లా దుంకుతున్నాయి తెలుసా? ఈ తడక కట్టినామా మన చెట్లకు, ఆ తడక మీదకెళ్ళి ఎక్కి అటు బయట దుంకుతున్నాయి బకెట్ మీదకెళ్ళి. ఇంకెట్లా కాపాడుతాను చెప్పావు ఇట్లాను? మసి ఇవి ఎంత కాపలు ఉన్నా కానీ అవి ఆగైనా. ఇక కాకపోతే ఇక కుక్కలు డాగలు రాకుండా చూసుకోవాలి తప్ప ఇంకా వీటిని ఆపాలంటే మనతో కానిపోయిన అది. మనం ఉన్నప్పుడే దుంకుతున్నాయి, ఇక లేనప్పుడు దుంకాయి. అవి క్లీన్ చేయాలి. అది బట్ట ఉండే కానీ ఒకటి ఒక టవాల్ ముక్కు ఉంటుంది కదా ఇదంతా. ఇక్కడ ఒక 2 టవాలు పెట్టుకోవాలైనా. మనం మొహం చూసుకొని కూడా పెట్టుకోవాలి, చేతి చూసుకొని కూడా పెట్టుకోవాలి. ఇట్లా అదొకటి నీకు పెట్టుకోవాలి. ఇంటికాడ మస్తు ఉన్నాయి కదా వాళ్ళు. ఏం కాదు చూస్తే పోతుంది. వీళ్ళకి ఏంటంటే స్మెల్ వస్తుంది మళ్ళీ అదొక బాధ కదా. ఏందో అనుకుంటాం మళ్ళీ అసలు లాగా. ఇప్పుడే మేత పట్టింది మంచిగా. ఎగ్జాక్ట్గా 2 నెలలు అయినది. ఇక డేట్ ఎంత? 6 తారీఖు కదా. 6 తారీఖు అంటే 7 రోజులు. 2 నెలల 7 రోజులు మన లాగా ఈయన. ఇది మన గడ్డిగా అడిగి వచ్చినావా? చూసిన గడ్డి పరిస్థితి ఏందో, మొత్తం వెనకపోయినట్టు అయింది అది. నీళ్ళు మళ్ళీ బలం లేదు దానికి, మందేయలేగా మనము. బలం లేకుండా అయిపోయింది అది మొత్తం. ఉన్నది మళ్ళీ పనుకోనికి రాదు దానికి. వేస్తుందా? ఈ గడ్డి మేలేగా ఎప్పుడు? ఇదే గడ్డా మొత్తం తిన్నదా? రాత్రి కోసుకొచ్చింది మొత్తం. అదే కొనలు కోసుకొచ్చినాం కాబట్టి మంచిగా తిన్నది అది. చలో వెళ్దాం ఇంటికి. ఏమైనా పని ఉంది ఇక్కడ? మునియాన్ని బయటనే కట్టేసినావు. షిట్టు పోయిందా మునిగాడు? ఇలా పొద్దుగాలు ఇప్పలేగా, ఎర్లీ మార్నింగ్ ఇప్పుతేనేమో బయట పోతుండే. అదే చలి పెడుతుంది ఇక్కడ నిజంగానే. సో ఫైనల్గా అయితే మళ్ళీ మా ఇంటికి మేము తిరిగి వచ్చేసినాము. అంటే పొద్దున లేట్ అవుతుంది కదా, నాన్నగారు కూడా స్కూల్కి అందరినీ కానీ వస్తుంది అనుకొని మేము కూడా తొందరగా వచ్చినాము. ఇవి మా ఇంటికాడ వేస్తారు. ఏంటి? అరే బెల్లం అప్పాలంటారు వీటిని. షుగర్ ఏది స్వీటా?
స్వీటే కాకపోతే నార్మల్ గానే ఉంది. ఇక మా అన్న కొంచెం దేవుడు వస్తాడు కదా, ఆయన ఇళ్ళమ్మకి ఒక పొద్దుండి బియ్యం పోసి ఇక కొంచెం నోములాగా చేసుకుంటాం మేము చిన్నగా, అంటే మా సైడ్ లాగా. ఇక కొంచెం చిన్నగా అయింది మేము కూడా. కానీ ఇంట్లో ఎల్లమ్మ అది పెట్టి చూడు, అది బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ నుంచి మా ఇంట్లో ఉండే ఎల్లమ్మ, అంటే ఇట్లా పుట్టలాగా ఇట్లా వస్తుంది కదా, అట్లా ఉండే. ఇక మేము ఇల్లు గులగొట్టేసినాము, అంటే పాత ఇట్లు ఉండే, ఇల్లు కడదామని చెప్పి తీసినాము. ఇక మళ్ళా ఇల్లు తీసిన తర్వాత మా అన్నకి దేవుడు రావడం స్టార్ట్ అయింది. ఇక మా అన్నకు ఇట్లా వస్తుందని తెలిసినాక ఇక తర్వాత మేము పండుగలు చేయడం స్టార్ట్ అయింది. ఇక పండుగలు అప్పుడు ఇక చేసేటోళ్ళు ఉంటారు కదా, పండుగలు ఒగ్గోళ్ళు ఇట్లా పండుగలు చేసేటోళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళతోటి మేము చేపిస్తే వాళ్ళు అట్లా దేవుని విగ్రహము, మళ్ళా ఆమెకి ఇట్లా కుండలు అవన్నీ ఉంటాయి కదా ఇళ్ళమ్మకి, ఇక ఆ దేవతకి సంబంధించిన అన్ని తెచ్చి ఇక అన్ని అట్లా పెట్టినాము. ఇక మా అన్న కార్తీక మాసంలో మళ్ళా ఆయనకు మంచి అనిపించినప్పుడు ఇక దేవునికి అయితే మంచి చేసుకుంటాడు. కొన్ని రోజులు ఉంటాయి అన్నమాట, ఈ రోజుల్లో చేసుకోవాలన్నట్టుగా ఉంటాయి. ఏదో చిన్నగా మా ఇంట్లో, కాకపోతే పెద్దనే చేసినాము. కాకపోతే ఇక నార్మల్ గా అయితే ఈసారి అయితే చిన్న చేసినాం, పోయినసారి అయితే పెద్దగా చేసినాము కానీ వీడియో తీయలేము. ఈసారి కూడా చేసినాం కానీ కొంచెం చిన్నగా చేసినాం అని చెప్పి ఇక వీడియో ఏం తీయలే. మా ఇంట్లో దేవుణ్ణి కొంచెం మేము దీపాలు ముట్టించింది, ఇక అట్లా చిన్నగా పటాకులు కాల్చింది. అయితే కొద్ది పటాకులు అంటే నాకు భయం అవుతుంది, మన కాపరేట్ పడ్డది అంటే చుట్టూ కూడా హాస్టల్ నుంచి వచ్చింది అన్న బిడ్డ తీసుకొచ్చింది. ఇంట్లో నోము ఉంది కదా, ఉన్నదే ఆమె ఆడపిల్ల, నేను ఈ ఆడపిల్ల, నేను ఇటు వచ్చేసిన. ఇక ఆమె కూడా ఉండాలని చెప్పేసి ఆమెను కూడా హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. ఇక వాళ్ళు వచ్చిరా అని చెప్పేసి చిన్న పటాకులు అయితే తీసుకొచ్చినాము. ఇక లైట్ గా కాల్చినాం కానీ వాళ్ళు కూడా కాల్చిరు, కాకపోతే వాళ్ళని నేను వీడియో తీయలే. వీడియో తీస్తే మనకు ఆల్రెడీ మన కాపరేట్ పడ్డది స్ట్రైక్ కమ్యూనిటీ. ఇక అందుకే వాళ్ళని వీడియో తీయకుండా నార్మల్ గా నేనే నార్మల్ గానే కాల్చిన. ఇక ఎప్పుడు కాల్చిన ఉంటాం కదా, ఇక మళ్ళీ నేను పొద్దున్న వచ్చేసా అని చెప్పి ఇక వద్దునే అక్క వాళ్ళు ఉంటే ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నా. లైట్ కాల్చిన పటాకులు. ఇక మా ఇంటి నుంచి అయితే మురుకులు ఆ రోజు శ్రీమంతం రోజు మంచిగా వచ్చినాయి మురుకులు. ఇక అందరికి మా ఇంట్లో బావకి మామకి కూడా అందరికి నచ్చినాయి అని చెప్పి ఇక మళ్ళీ మా మమ్మీని అయితే కొన్ని ఎక్స్ట్రా చేయమని చెప్పిన నా కోసము. ఇక మురుకులు మా ఇంట్లో స్పెషల్ అమ్మవారి కోసం అని నైవేద్యం కాడికి అయితే ఇది చేస్తారు మా ఇంట్లో. ఇవి కొన్ని తీసుకొని వచ్చినాయి. ఇక మురుకులు బెల్లప్పలు ఇంకా మురుకులు అయితే చాలా కదా క్రియాంశం కనబడే అనుకో బాబాయ్ మురుకు అంటాడు, మస్తు ఇష్టము. ఇక ఇవి అంటే ఇవి కారంతో ఏం చేయలేరు, నార్మల్ గా పిండి మొన్న వరకు అయితే జర కారం ఉన్నాయి కాబట్టి క్రియాంశ్ కి బాత్రూమ్ పెట్టినాయి. కారం ఉంటే కొంచెం పడాయి కదా, అట్లా అయింది. కానీ ఇవి ఏం కారం ఉండే, అప్పుడు తిన్నప్పుడు ఎవ్వరికి ఏం మోషన్ ఏం ప్రాబ్లం రాలేదు. జర కారం కారం ఉన్నాయని చెప్పి అట్లా వచ్చినాయి. ఇవి నార్మల్ గా ఉన్నాయని చెప్పి టేస్ట్ మంచిగా వచ్చినాయి అని మళ్ళీ మా అమ్మతోటి చేయించుకొని మళ్ళీ కొన్ని అవి చాలా స్టఫ్ వచ్చినట్టే ఇక చాలా ముంచుకొని తీసుకొని వచ్చినాయి ఇక మా ఇంటికి. సరే పప్పాజీ యూ వాంట్ ఇట్ ఎలా బెల్లప్ప అంటే కొద్దిగా ఏమంటారు తీపి ఉంటుంది ఇక తినడానికి టైం పాస్. ఇట్లా ఇట్లా వైట్గా ఉండాలి చేసా, ఇట్లా వైట్గా ఉంటే మనకు ఎక్కువ కారం ఉండదు కాబట్టి మంచిగా ఉంటాయి. అంటే కొంతమంది చేస్తారు కారం, అప్పుడు మేము కూడా వేస్తుంటాం కారం, ఉప్పు కారం కానీ ఇలా లైట్ వేస్తారు కారము. కారం అనేది ఎక్కువ ఎప్పుడు అయితే మేము కారం వేయం కానీ ఇక బియ్యము అవి పట్టించేటి పప్పులు ఉంటాయిగా అవిటి పట్టించి చేపించినాము. అంటే అమ్మ అక్క ఇద్దరు కలిసి చేసేది. ఇక ఏం కత్తి ఓ వారం వరకు అయితే మనకు పురా కష్టం. క్రియాంశు అడుగుతుండు, ఇక క్రియాంశు అందరికి తినాలనిపించింది కదా, ఇక అట్లా అని చెప్పి నేను కూడా చేసుకున్నా. చలో టిఫిన్ ఏంది ఈరోజు, టిఫిన్ చేసుకుందామా? టిఫిన్ ఏదైనా ఇప్పుడు వేసుకోవాలి. కాకపోతే ఇక వంటకాడ ఫస్ట్ అయితే నాకు నెత్తిన వస్తుంది, చల్లగా వచ్చినాయి కదా మా ఇంటికాడ నుంచి. చలి మన ఇంటికాడ అంత అర్థం కాదు లేదు మరి కూడా అంత పక్కన మనకి ఇల్లు ఉంటాయి. ఇక మీరు చెట్టు దిక్కు పోతే అటు కుల్లా ప్లేస్ ఉంటది కాబట్టి మీకు చల్ల అటు ఏర్పడుతుంది. కానీ ఇటు మనకి ఇల్లు ఉండేసరికి మనకి చలి ఏర్పడదుగా. మా ఇంటికాడ ఏమో కుల్లా ఉంటది ప్లేస్, మా ఇల్లు కొంచెం లాస్ట్ కు ఉంటది, అన్ని ఫుల్ చలి పెడుతుంది అటు. ఇక చలికి వచ్చినామని చెప్పి ఇక పాల మీద ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ మురుకులు కూడా వచ్చినాయి కదా, చాయ్ పెట్టుకోవాలి. చాయ్ పెట్టిన నేను. మాకు చిన్న ఉన్నప్పుడు అయితే ఇదే ఒక టిఫిన్ అయిపోతుంది అనమాట. పొద్దుగాల చాయ్ మురుకులు ఏమంటారు, చాయల మురుకులు కదా, చాయల మురుకులు వేసుకొని తాగినాం అనుకో మళ్ళీ ఆకలి ఆకపోతున్నావు. బయటకు పోయినా స్కూల్ పోయినా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు మాకు ఆకలి ఆకపోతుంది తెలుసా. మరి చాయ్ తాగుతున్నావు అనుకుంటున్నావు, లోటడు అంటే ఇక పెద్ద గ్లాస్ కనబడుతున్నాయి ఆడ, ఇవి కూడా కాదు కానీ ఇంకా అప్పుడు పెద్ద గ్లాసులు తాగటం. అప్పుడు ఇక పక్కన అత్తమ్మలు ఉన్నారు కదా రాజగాన వాళ్ళు,
ఆడ గోడ ఉండకపోతున్నాం మాకు అటు ఇటు అంత కంబైండ్ ఉంటున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి మాకు ఆడికి పోయి పోసుకుంటాం. ఆడ తాగుతుంటే ఈడ తాగుతుంటే మురుకులు వేసుకుంటుంటే మేము నువ్వు నాకింత అంటే ఇంకెక్కువ పోసుకుంటాం అనమాట. నీది ఎక్కువ ఉందా నాది ఎక్కువ ఉందా అనుకుని తాగేటోళ్ళు నేను రాజుగాడు చెల్లె ఇట్లా నలుగురు పిల్లలు ఉంటాం కదా వీళ్ళందరం అట్లా మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లాస్ లోనే నేను పాలు వేసుకుని రొట్టె వేసుకుంటున్నా కదా, నాకు కూడా టిఫిన్ టైం అసలు ఆకలి కాదు మరి నేను మస్తు ఆకలి ఆపుతుంది అని కాదు. పాలలో నేను డాడీకి చేసే రొట్టె నేను వేసుకుంటా, అంటే నేను కాదు పిల్లలకు కూడా వేస్తా. మా కోసం అని ఒకటి ఎక్స్ట్రా రొట్టె వేసుకుంటాం పాలలో, కానీ అది వేసుకున్నాం అనుకో 9:30 వరకు ఆకలే కాదు. అయితే మేము చిన్న ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు కూడా అవుతుంది మళ్ళీ లంచ్ బ్రేక్ మధ్యలో. ఇంటర్వెల్కు మేము ఇంటికి కూరుకొస్తుంటాం. ఇంటికి కూరుకొచ్చి మిగిలిన చాయ్ మళ్ళీ తాగుతుంటాం నేను రాజుగాడు. అది తాగి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వచ్చి బర్రెలకు నీళ్ళు తప్పిపోయేటోళ్ళం. మస్తు టైం పాస్ అప్పుడు మరి అప్పుడు మురుకులు ఎట్లా వేసిన అనుకుంటున్నావు? మసాలా సంచులు 2-3 చేస్తున్నావు ఒక్కోసారి చేసి ఒక సజ్జ మీద పెడుతున్నాడా తిననీకి. అది మస్తు తినటం అప్పుడు. అయితే ఇప్పుడు అన్ని ఇట్లా అవుతున్నాయి కానీ చేసే ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి ఇక్కడ గంతసేపు కూర్చోాలంటే ఎట్లా అవుతుంది? అప్పుడు అమ్మ నాయన ఇద్దరు ఈడ మంచిగా ఈ మూల ఈడ అప్పుడు పోయి ఉంటుండే మనకు. ఆడ కూర్చొని రాత్రి మేము పండుకుంటున్నాం. వాళ్ళు రాత్రి అంతా వేసి పండుకుంటుండే. నైట్ టైం ఏర్పడదు కదా, నిమ్మలంగా ముచ్చట పెట్టుకుంటే వేసి ప్రతి పండగ వేసి పెడుతుండే. అవి ఒడిసేసరికి నాకు తెలిసి ఇంకో పండుగ వస్తుండే. అవి ఎప్పటికి స్టాక్ ఉంటుండే మనకు. అది మళ్ళీ అప్పట్లో అంబర్లు గట్టిగా ఉంటాయి కూడా, అవి కూడా బాగా తాగుతుంటాం అప్పుడు బయట పోయేటప్పుడు. అవు మనం కూడా చాలా మర్చిపోయినట్టు అసలు. హాయ్ క్రియాజ్, గుడ్ మార్నింగ్ రే. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ అదే జోష్, ఎప్పుడైనా జోష్ దగ్గర అనమాట దానికి. ఓహో టిఫిన్ వచ్చేసిన ఆల్రెడీ. చలో శిరీష టిఫిన్ క్యాన్సల్ ఈరోజు. సరిపోతాయి టిఫిన్ ఎంతగానో తింటాం మనం. బయట చేసే టిఫిన్ చాలా తక్కువ రా. పూరి జస్ట్ 4 ప్లేట్లు. 4 ప్లేట్లు కాదు, 4 పూరీలు. 80% ఆయిల్ ఫుడ్ పెట్టద్రా. ఆయిల్ ఫుడ్, చికెన్, బ్లడ్ వచ్చేస్తుంది మళ్ళీ. ఇంకోటి ఆవు పాలు అటు ఆపేద్దాం. మన కామెంట్ లో చాలా మంది చెప్పారు కొన్ని రోజులు ఆపుదాం, ఒక 1 వీక్ ఆపుదాం. 1 వీక్ లో ఏమైనా చదువుతాం. సో యాక్చువల్లీ మేము ప్లాన్ ఏముందంటే నైటే వచ్చేద్దాం అనుకున్నాం. మళ్ళీ పొద్దున్న లేసుడు, పిల్లలు ఎవరు కదా రిస్క్ ఎందుకు, మళ్ళీ ఆడు లేస్తాడు అని మేము అనుకున్నాం. వద్దు పొద్దున్న పోదామంటే ఆయన పొద్దున్నే లేచి ఆమెకు స్నానం చేయించి, దాని తర్వాత డ్రెస్ చేయించి, అలా మమ్మీ లేచి జుట్లు వేసి పాలు తాగిపించి, పాలు తాగిపించి ఇవ్వు పాపం టిఫిన్ కట్టుకొచ్చిరా కర్రీ పెట్టి షాప్ పోతే షాప్ లో టిఫిన్స్ అన్ని రెడీ చేయించి తొందరగా పంపించారు. దరిద్రం ఏంటంటే గేట్ పడ్డ చూసినావా? ఇంటికి మధ్యలో గేట్. అవును, ఎప్పుడు గేట్ పడి పడైతుంది. మేము అటువనికి లేదు, వాళ్ళు ఇటు రానికి లేదు. టిఫిన్ కోసం వెయిట్ చేసినాం. పాపం మామ ఉర్రుకు వచ్చిండు. పాపం ఉరుకుతుంది బిడ్డ అని చెప్పి, మళ్ళీ మా అల్లుడు ఉరుకుతాడు అని చెప్పేసి పట్టుకొని ఉరికిరాగానే ఆ గేట్ దాటాక ఇంకో గేట్ ఉంటుందా? అవును, ఆ 2 గేట్లు పడతాయి మనకు. అయిపోయిందా? అటో ఇటో ఆడికెళ్ళి సికింద్రాబాద్ దాకా కొట్టుకొచ్చి, అది లాల్ కొట్టుకొచ్చిన ఆడికెళ్ళి మన ఇప్పుడు కంపెనీ బస్సులు ఉండే. ఇప్పుడు మంచి టైం, అది మంచి టైం. వాటర్ ట్యాంక్ అక్కడ ఆగిపోయినామంటే అసలు ఇంకో పోతలేము, ముంగడు పోతలేము, ఉరకలేము, నడవలేము పొజిషన్. సరే అట్లయినా సరే బండి ఎంత 8-10-15కి ఇది కొట్టుకొచ్చిన, ఇంకా 20 నిమిషాలు ఉండే తోవ. అవును, అంత స్పీడ్ కొట్టుకొస్తుంటే ఆ ట్రాఫిక్ లో ఎప్పుడు కక్కిందో తెలియదు. ఉన్న పాలన్నీ కక్కేసింది, మొత్తం అంత చెండాలంగా వేసేసింది. ఇప్పుడు అడిగితే పోతావా నాని అంటే నేను పోను స్కూల్కి అంటుంది. ఇంత కష్టపడి ఆమె పోకపోతే పోయినా కూడా బలవంతం మళ్ళీ హోంవర్క్ చేయాలి. మరి అందుకే నాకు భయం, ఆ భయం అమ్మకుంటుంది కదా. వద్దు తినా సరేనా? అందుకనే అమ్మ కూడా గుర్తు పెడుతున్నా, ఎక్కడికైనా పోవాలంటే ఎక్కడికైనా పోయింది అనుకో, ఏ నైట్ కానీ రాత్రి 10 కానీ 11 కానీ 12 కానీ వచ్చి వండుకుంటే సుఖంగా ఉంటుందిరా. పొద్దున పోతాం అనే ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోదని. అవును, ఇలా మా పరిస్థితి ఎప్పుడైనా పోదాం అనుకున్నామంటే టైంకి వచ్చాం కానీ ఎంత సార్లు పెట్టింది చెప్పొద్దు కదా. మాకు ఎంత 45 నిమిషాలు, గంట పట్టాలి, ఎగ్జాక్ట్ గంట పట్టాలి. అవును, గంటన్నర పట్టింది ఇవాళ. ట్రాఫిక్ ఏం చేస్తాం, ఏం చేయలేం. కానీ పొద్దంతా మంచిగా ఉంటేనే మంచిగా చెప్తున్నాను. ఇక కొట్టుకురు అనుకో, అస్సలు మంచిగా ఉండదు. అరే ఇటు బ్రష్ చేసుకోవాలి, ఆమె వేసుకుంది పాపం. ఇష్యూ వేసుకోవాలి, బ్రష్ వేసుకోవాలి. నీళ్ళు అయితే వీళ్ళు ఇద్దరు కొడితే రేపించేద్దాం. ఇక ఇప్పుడు ఏ టిఫిన్ తినాలి? ఇష్టం వచ్చింది తిను. టిఫిన్ మొత్తం ఇక అన్ని ఇన్నాయి కదా రోజు. చలో టిఫిన్ క్యాన్సల్ అయిపోయి పొండి పోయి మేము ఏం పెట్టినా సరిసా పచ్చడి చేసినావా? ఫ్రై చేసేదానికి ఆయిల్ వేసి పెట్టేసి వచ్చిన. క్యారియన్ మేమా 5:30 ఇన్నే అయింది. మళ్ళీ జ్యోతి పోయి జ్యోతి నుంచి ఆల్రెడీ 6 అయిపోయింది.
వెరీ గుడ్ బాయ్స్. సడన్గా పోయినా మామ దగ్గరికి. ఆ మొక్కతో అన్ని ఇల్లు మొత్తం సరిపెట్టింది ఏడికాడికి. ప్రశాంతంగా అనిపించిందట ఆమె పూజ చేస్తే. మరి ఎవ్వలేరన్నా, ఒక్కతే ఉంది ఇంట్లో పని చేసుకుంటుంది. అంటే ఇప్పుడు తొందర హడావిడి లేదు, సాయంత్రంగా పూజ నిమ్మలంగా మళ్ళీ ఒక పొద్దు ఉన్నది, మంచిగా చేసుకుంది. నిజంగా ఇంటికి పోతే మాకు కూడా అట్నే అనిపించింది. ఇక డాడీ కూడా పొమ్మని చెప్పిన, ఒకతో ఉంది పొమ్మంటే డాడీ అడిగిపోయినా, మేము అడిగిపోయినా, మీరు అడిగిపోయారు. ఎవరు లేరు రాత్రి, ఒక సీసీ కెమెరా ఒక్కటే ఉండేవి. అది ఉన్న ధైర్యంతోనే పోతున్నాం కానీ మనం కూడా అందరం వచ్చేసినాం ఫ్రెండ్స్ మళ్ళీ.